అహ్మదాబాద్‌లోని విమాన ప్రమాద ఘటన మరవక ముందే ఓ హెలికాప్టర్ క్రాష్ అయినటువంటి ఘటన తీవ్ర స్థాయిలో ఆందోళన కలిగిస్తుంది. కానరాని లోకాలకైతే ఆ ప్రయాణికులను పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న అహ్మదాబాద్‌లోని మగని నగర్ ప్రాంతమంతా శవాల దిబ్బను తలపించినటువంటి నేపథ్యంలో ఏకంగా 275కు మృతుల సంఖ్య పెరిగింది. మరికొంతమంది మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు అధికారులైతే ఒక అంచనాకైతే వస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌లో జరిగినటువంటి ఘోర హెలికాప్టర్ ప్రమాదం అయితే 7గురు సజీవ దహనమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేదార్‌నాథ్ నుంచి కాశీగుప్తకు వెళ్ళేటటువంటి ఆ క్రమంలో ఒక్కసారిగా దట్టమైనటువంటి ఆ అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా ఆ ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హెలికాప్టర్ మాత్రం కుప్పకూలింది. సజీవ దహనమైనటువంటి పరిస్థితి ఆ ప్రమాదంలో. 7గురు సజీవ దహనమైనటువంటి నేపథ్యంలో మృతుల కుటుంబాలు బోర్న విలిపిస్తున్నారు. గుండెలు అవిసేలా ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. మరి కాసేపులో తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సినటువంటి ఆ 7గురు పూర్తి స్థాయిలో ఒక్కసారిగా మృత్యు కుహరంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అనూహ్య పరిణామాల మధ్య ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్ కుప్పకూలిపోయినటువంటి నేపథ్యంలో అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. ప్రతికూల ప్రభావం కారణంగానే ఆ హెలికాప్టర్ కాస్త కుప్పకూలినట్టుగా వారు ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితి. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరొక విచారణ అయితే వేగవంతంగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆర్యన్ ఏవియేషన్ కంపెనీకి సంబంధించిన ఆ హెలికాప్టర్గా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. ఆ హెలికాప్టర్ క్రాష్కి సంబంధించి ఆ విభిన్న కోణాలు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణమా, లేదంటే ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా హెలికాప్టర్ క్రాష్ అయిందనేటటువంటి మరో యాంగిల్లో అయితే విచారణ అధికారులు అయితే తమ విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. టేకాఫ్ అయినటువంటి 10 నిమిషాలకే ఆ హెలికాప్టర్ కుప్పకూలినటువంటి నేపథ్యంలో అరణ్య రోదనతో గుండెలు అవిసేలా వారంతా ఏడ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారిగా వేగంగా గగనతలం నుంచి వేగంగా కిందికి దూసుకొచ్చినటువంటి ఆ హెలికాప్టర్ కాస్త ఒక చెట్టుకు ఢీకొని పూర్తిస్థాయిలో అడవిలో పూర్తిస్థాయిలో క్రాష్ అయినటువంటి పరిస్థితి. గగనయాన ప్రయాణం అంటేనే పూర్తిస్థాయిలో ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలు సైతం బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకే వారంలో పూర్తిస్థాయిలో 2 విమాన ప్రమాదంతో పాటు హెలికాప్టర్ ప్రమాదం ఘటనకు సంబంధించి పలువురైతే తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విమానయాన రంగానికి సంబంధించి ఆ ప్రయాణం అంటేనే బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న గుజరాత్లోని అహ్మదాబాద్లో మగని నగర్ ప్రాంతంలో జరిగినటువంటి ఆ ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినటువంటి ప్రమాదానికి సంబంధించి దాదాపు 275 మంది అవసులు బాయగా ప్రస్తుతం తాజాగా ఆ హెలికాప్టర్ క్రాష్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 7గురు మాత్రం సజీవ దహనమైనటువంటి పరిస్థితి. వారంతా కూడా మృత్యు ఒడిలోకి చేరుకున్నటువంటి పరిస్థితి. హెలికాప్టర్ క్రాష్ అయినటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయిలో అక్కడ భీకర వాతావరణం క్రియేట్ అయింది. ఆ చీమ సైతం ఆ అడవిలోకి వెళ్ళినటువంటి ఆ దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో ఆర్యన్ ఏవియేషన్ కంపెనీకి చెందినటువంటి మరో హెలికాప్టర్ పూర్తి స్థాయిలో అక్కడ క్రాష్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ సహాయక చర్యల్లో కొంత ఆటంకంగా ఏర్పడుతుంది. అయినప్పటికీ ఏవియేషన్ అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ ఎన్జిఓ బృందాలతో పాటు అటు విచారణ అధికారులు సైతం ఆ కారాజీలోకి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి. విచారణ వేగవంతం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఉత్తరాఖండ్ జరిగినటువంటి ఈ ఘోరకాలి మాత్రం పలువురిని కలిసివేసినటువంటి పరిస్థితి. మొన్న అహ్మదాబాద్లోని విమాన ప్రమాదం మరవక ముందే తాజాగా ఆర్యన్ ఏవియేషన్ కంపెనీకి చెందినటువంటి మరో హెలికాప్టర్ కుప్పకూలిపోయినటువంటి నేపథ్యంలో ఉత్తరాఖండ్లో ప్రస్తుతం అయితే అక్కడ విషణ వదనాన్ని నింపింది ఆ వాతావరణం చెప్పొచ్చు. భీకర వాతావరణం క్రియేట్ అయినటువంటి పరిస్థితి. హృదయ విదారక ఘటన కూడా అక్కడ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. హృదయ విదారక సన్నివేశాలతో పలువురు చలించిపోతున్నటువంటి పరిస్థితి. సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి అధికారులు సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు. అహ్మదాబాద్ ఘటన మరొక ముందే తాజాగా ఉత్తరాఖండ్లోని ఆ కేదార్నాథ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కాశీగుప్తలో హెలికాప్టర్ క్రాష్ అయినటువంటి నేపథ్యంలో 7గురు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడ గగన తలంలోని ప్రయాణం అంటేనే ప్రతి ఒక్కరూ బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. మన అహ్మదాబాద్లోని ఘటన మరవక ముందే తాజాగా ఉత్తరాఖండ్లో జరిగినటువంటి హెలికాప్టర్ క్రాష్కి సంబంధించి విమానయాన రంగ ప్రయాణం అంటేనే పూర్తిస్థాయిలో పలువురు నిరాసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వందలాది మందిని తన పొట్టన పెట్టుకున్నటువంటి అహ్మదాబాద్ ఘటన మరవక ముందే 7గురిని సజీవ దహనం చేసేలా ఘటన జరిగినటువంటి ఈ ప్రాంతం చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. కేదార్నాథ్ నుంచి కాశీగుప్తకు వెళ్ళేటటువంటి మార్గం మధ్యలో దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఇక్కడ ఈ ప్రమాదంలో 7గురు మాత్రం మృత్యువాత పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వారం తిరగక ముందే 2 ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పూర్తి స్థాయిలో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అహ్మదాబాద్లోని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలగా 275 మంది మృత్యు ఒడికి చేరుకోగా తాజాగా ఉత్తరాఖండ్లో జరిగినటువంటి హెలికాప్టర్ క్రాష్కి సంబంధించి 7గురు సజీవ దహనమై మృత్యు కోరాలకు చేరుకున్నటువంటి పరిస్థితి. క్రమంలో మృతుల కుటుంబాలకు మాత్రం ఈ 2 ఘటనలు అనేది అంతులేని విషాదాన్ని తీరని శోకాన్ని అయితే మిగిల్చినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.